జల్సాలకు అలవాటు పడి వాహనాలు చోరీ చేస్తున్న ఒక దొంగను పోలీసులు పట్టుకుని రిమాండ్కు తరలించారు. మెదక్ జిల్లా శివంపేట పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నమ్మదగిన సమాచారంతో శివంపేట పోలీసులు మండల పరిధిలోని కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలోని రూపుల తండాకు చెందిన జర్పల మోహన్ అనే 27 సంవత్సరాల వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ విచారణలో చోరీ విషయం బయటపడింది. ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీ చేసి నర్సాపూర్ మండలం రెడ్డిపల్లికి చెందిన నరేష్ అనే యువకుడికి తక్కువ ధరకు వాహనాలు అమ్ముతారని ఎస్పీ తెలిపారు. వీరిరువురు నుంచి 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని 20ని రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. వీటి విలువ సుమారు 6,10,000 ఉంటుందని అన్నారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన డీఎస్పీ వెంకటరెడ్డి, తూప్రం సిఐ కృష్ణ, ఎస్ఐ మైపాల్ రెడ్డితో పాటు పోలీస్ సిబ్బందిని అభినందించారు. వాడికి ఫ్రీ వెళ్ళడం కోసం అట్లా అది సైకిల్ అయిపోతుంటుంది. మనం ఈ సప్లై చైన్ పట్టుకోవాలంటే అందరు ఇన్వాల్వ్ కావాలి. పోలీసు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మాకు. డెఫినెట్గా మాకు వాళ్ళనోడు తాగుతుంటే మేము వాడిని పట్టుకొచ్చి కేసు పెట్టాం. వాడికి ఎక్కడి నుంచి వస్తుంది మొత్తం డీటెయిల్ తీస్తామంతా, ఎక్కడి నుంచి సప్లై అవుతుందో అది పట్టుకుంటాం, సప్లై చేయని పట్టుకుంటాం. అంతేగాని మీరు అరే మా వాడిని పట్టపోతున్నాను ఫీలింగ్ పట్టరా. ఎప్పుడైతే తాగేవాడు ఉందో వాళ్ళ విక్టిమ్ కింద మేము వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తామన్నా. కిరాణా షాపులలో దొరుకుతుందని సమాచారం సార్. మీరు ఒకరు పట్టుకో, ఇంతమంది ఉన్నారు ఒకళ్ళు పట్టుకొని చూపించండి. ఎందుకంటే మీకు కూడా బాధ్యత ఉంది. నువ్వు పట్టుకోవాల్సిన అవసరం లేదు, నాకు చెప్పు. ఇప్పుడు ఉత్తర రోమర్స్ ఎప్పుడు వేరు కొద్దిగానే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ చెప్తే చాలా హ్యాపీ. మీరు దర్శకుంటే 5 నిమిషాలు పట్టుకోవచ్చు. వేరే కామన్ మ్యాన్కి పోతే డెఫినెట్గా అమ్ముతారు. అమ్మేవాడు ఆడ ఒక గంట సేపు ఉంటే తెలిసింది ఆడ వాతావరణం ఏందో. మేము పోతే ఐడెంటిఫై అవుతాం కదా. ఇమ్మీడియట్లీ కొన్న తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే ఆ అమ్మినోడి పేరు మీద ఉంచుతున్నారు. ఇంకా మార్చుకుంటే 500కి 1000కి కూడా కకృతి పడి బండి 50,000 20,000 పెట్టి బండి కొంటాడు. 500 1,000 రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ ఛార్జెస్కి కూడా కకృతి పడి చాలామంది రిజిస్ట్రేషన్ చేయించుకోవట్లేదు. చేయించుకోవడం వల్ల ఇబ్బంది అయింది. మొత్తం అమ్మినోళ్ళకి కూడా ఇబ్బంది. రేపు నువ్వు తోలుతావు, కొన్నోటి తీసుకుని ఏడైనా యాక్సిడెంట్ చేస్తారు. ఇప్పుడు ఆర్సీ బుక్ ఎవరి పేరు మీద ఉంటుంది, అమ్మినోటి పేరు మీద ఉంటుంది. అది కూడా కరెక్ట్ కాదు. అది వారి మీద కేసు అవుతుంది. ఎన్ని ఉన్నాయి చాలా మంది కొత్త బండి కొనుక్కుంటాడు, సంవత్సరం దాకా రిజిస్ట్రేషన్ చేయించుకోడు. 10,000 కిలోమీటర్లు వితౌట్ రిజిస్ట్రేషన్ తిరిగింది. అంటే ఎంత లాపర్వా. ఇదంతా ఏంటంటే ఏం కాదు మనం ఏం చేసినా అనే పరిస్థితికి ఈ గ్రామాల్లో కట్టడి ముట్టడి కార్యక్రమం అన్ని గ్రామాల్లో అయితే. మెదక్ జిల్లా సిసిఎస్ పోలీసులు మరియు శివంపేట తూప్రాన్ సిఏ గారు, డిఎస్పీ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఒక ఇంపార్టెంట్ దొంగను పట్టుకోవడం జరిగింది. జర్పుల మోహన్. ఈయనది ఇక్కడ ఈ శివంపేట మండలమే, కొత్తపేట గ్రామం. ఈయన పట్టుకొని ఇంటరాక్షన్ చేస్తే దాదాపు ఒక 17 మోటార్ సైకిల్ ఒక స్కూటీ రికవరీ చేసినాము. తర్వాత ఇక్కడే ఒక దొంగతనం కూడా 20,000 రూపీస్ క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈయన దొంగతనం చేసిన బండ్లలో నుంచి ఒక 5 బండ్లని ఎర్ల నరేష్ అనే రెడ్డిపల్లి గ్రామం నర్సాపూర్ మండలము ఆయనకు అమ్మితే ఆయన మీద కూడా 511 మన ఇప్పుడు దొంగ సొత్తు కొన్న కేసులో పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరి దగ్గర నుంచి దాదాపు ఇప్పుడు మనం 18 వెహికల్స్ రికవరీ చేసాము. నియర్లీ 5,90,000 రూపాయల ప్రాపర్టీ రికవరీ చేసి దీంట్లో శివంపేట పోలీస్ స్టేషన్ 2 కేసులు ఉన్నాయి. నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఒకటి, మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ ఒకటి, కుల్చారం ఒకటి. తర్వాత హైదరాబాద్ కుకట్పల్లిలో కూడా దొంగతనం చేసిన కేసులు 7 మోటార్ సైకిల్ ఉన్నాయి. తర్వాత కేపీహెచ్పిది కూడా 3 మోటార్ సైకిల్ ఉన్నాయి. శాంతినగర్ ఒక మోటార్ సైకిల్ ఉంది. ఒక 2 బండ్లు ఇంకా ఐడెంటిఫై కాలేదు. చెప్పిండి వేరే ప్లేసెస్లో దొంగతనం అని వాళ్ళతో వెరిఫై చేస్తున్నాం. అక్కడ ఎఫ్ఐఆర్లు ఉంటే అవి కూడా తీసుకొని దీంట్లో చూపించడం జరిగింది. ఇప్పుడు మాత్రం టోటల్గా మనం 18 టూ వీలర్స్ని సీజ్ చేయడం జరిగింది. తర్వాత 20,000 రూపీస్ క్యాష్ ఇక్కడ దొంగతనమైన దాని మీద శివంపేటలో దాని మీద కూడా రికవర్ చేయడం జరిగింది. జర్పుల మోహను, ఎర్ల నరేష్ ఇద్దరు కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. సరే, ఈ దొంగతనం ఇది ఇక్కడ అయ్యింది. మిగిలిన మోటార్ సైకిల్ ఇంతకుముందు ఇక్కడ చిన్న దొంగే డీజిల్ దొంగతనం చేసిన కేసులో ఉన్నాడు. ఇక ఈ ఊళ్ళల్లో ఏమంటే చిన్న దొంగతనం చేస్తే కూడా కేసు బెటర్ మాకు చెప్పారు చాలా మంది. వాళ్ళే ఏదో పోలీసులు చేస్తే వాడు చిన్నగా ముదిరిపోయింది. ఈయన మీద ఇప్పుడు ఈ సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాము, తర్వాత నిఘా ఉంచుతాం. డెఫినెట్గా ఈ కేసులన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ వేస్తాము. అది ఒక జర్కిస్తే వస్తుంది. అది వచ్చిన తర్వాత కీ లేకపోయినా కూడా వైర్లు కలుపుకుంటారు. ఈజీ, అది చాలామంది తెలుసు. అది పెద్ద సేఫ్టీ మెజర్స్ లేవు వాటిలో.
చాలామంది ఏంటంటే వాళ్ళు లాక్ కూడా వేయరు, 90% కూడా లాక్ వేయకుండా ఆడ పెట్టి వెళ్ళిపోతారు అందరూ. దాంతో కూడా అయింది. అయితే ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ మీ ద్వారా బాగా తెలియజేయాల్సింది ఏంటంటే 5,000 రూపాయలు 10,000 రూపాయలకు బండి వస్తే కొంటున్నారు చాలామంది. ఇక్కడ మనం చెక్ చేసినప్పుడు కూడా ఏంటంటే ఎవరి దగ్గర కాగితాలు ఉండవు, దొంగ బండి అని తెలుసు. దాంతో వీళ్ళకి ఎక్కువ ఇంకా దొంగతనం చేసుకొని వస్తే ఒక 10,000 వస్తున్నాయి. ఆ 10,000 తోటి అయిపోయింది, దాకా ఎంజాయ్ చేసుడు, తినుడు, తాగుడు, మళ్ళీ పోయి మళ్ళీ మోటార్ సైకిల్ దొంగతుంది. ఈజీ అయిపోయింది ఇది. ఎక్కడంటే అక్కడ అవైలబుల్ ఉంటాయి మోటార్ సైకిళ్ళు. వాటికి సేఫ్టీ మెజర్స్ కూడా లేవు, లాక్ కూడా సరిగ్గా ఉండవు. దాంతో ఈ బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడి ఇట్లా దొంగతనం చేయడానికి మెయిన్ కారణం అది. సార్ ఏ మధ్య కాలంలో సార్ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత కూడా అది క్లోజ్ అయిన తర్వాతనే ఆ బండిని వేరే వాళ్ళకి అమ్మాలి. యాక్చువల్గా ఫైనాన్స్ హైపోథెకెటెడ్ ఫైనాన్స్ పేరు మీద ఉంటుంది బండి, కానీ నీకు వచ్చినా కూడా అది నీ బండి కాదు. అది నీ బండి నీ మొత్తం అప్పు తీరిన తర్వాత నీ బండి నీ పేరు నుంచి మొత్తం అప్పు అయిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద పోతుంది కదా. ఈ బండి ఇట్లా పెండింగ్ ఉంటుంది, వాడు అప్పు తీసుకుని ఇంకో బండికి ఇంకోటికి వాడు మళ్ళీ ఫైనాన్స్ ఇచ్చేస్తారు. అదే సెకండ్ హ్యాండ్ బండి అదే అమ్మేస్తారు మొత్తం. తర్వాత ఆ బండి అది క్లియర్ కాదని వేరేవాడికి అమ్మేసాడు ఈ బండి అంతా. ఇవన్నీ జరిగేది. అది కరెక్ట్ కాదు, ఎంత ఇల్లీగల్ అది కూడా. అట్లాంటివి కూడా మా దృష్టికి రావు, మాత్రం మేము పట్టుకోవాలంటే చాలా ఉన్నాయి, అవసరం లేదు మనకంతా. అది కూడా చేత కాదు కదా. ఇప్పుడు ఆన్లైన్ చూసుకోవచ్చు, ఆర్టీఓ ఆఫీస్ పోయి తెలుసుకొని కొనుక్కోవాలా. ఏదో 10,000కి వస్తుంది, 5,000కి వస్తుంది, పుణ్యానికి వస్తుంది అంటే కొన్నోడిది కూడా సేమ్. దొంగతనంకి ఏం ఉన్నోడికి ఏం పనిష్మెంట్ ఉండదు, వీడి కూడా అంత తప్పు ఉందండి. ఏముండదు, పుణ్యానికి వస్తుందని తీసుకోవటమే. నెక్స్ట్ ఇయర్ కల్లా 50 మంది తయారవుతుంది. అర్థమైందా? అది మనకెందుకని వదిలిపెడితే రేపు మీ పిల్లలకి వస్తుంది, మా పిల్లలకి వస్తుంది. మన ఇంటికి వచ్చిన దాకా చూస్తే మాత్రం మంచిది కాదు. ఓన్లీ ఇక్కడ ఉండేది 10 మంది కానిస్టేబుల్స్, ఒక ఎస్ఐ, ఒక మండలంలో మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ రావు. ఎవరో ఒకళ్ళు మనం అందరూ దీన్ని మన ఊర్లోకి రావద్దు. మన ఊర్లో ఒక పిల్లగాడు గంజాయి తాగుతుందంటే ముందు వాళ్ళ తల్లిదండ్రులు బాధ్యత ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రులు తాగుతున్నా కూడా చెప్తారు ఏంటంటే మా వాడు ఏం తాగట్లేదు, బరువు పోద్దని వాడికి బయటికి రానియడు. మొత్తం ఎప్పుడు బయటకు పోతే మొత్తం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినాక అప్పుడు వాడు తలపట్టుకుంటాడు. ఫస్ట్ కంట్రోల్ చేయాల్సింది తల్లిదండ్రులు. వాళ్ళకి అర్థమైంది ఇంట్లో వీడి బిహేవియర్ ఇవన్నీ కూడా.